మన దేశానికి వ్యతిరేకంగా మన జంజీని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే బంగ్లాదేశ్లో జంజీని మాత్రం వాళ్ళు ఆల్రెడీ తయారు చేశారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే భారతదేశం మీద వాళ్ళు యుద్ధం చేస్తారట, దేశంలోకి చొరబడతారట, శరణార్థులుగా కాదట, నేరుగా వచ్చి ఇక్కడే ఉంటారట. ఈ భారతదేశపు గడ్డ వాళ్ళదేనట, భూమి అనేటటువంటిది భూమి అంతా కూడా అల్లాదేనట, ఎక్కడైనా బ్రతికే హక్కు వాళ్ళకు ఉందట, భారతదేశాన్ని ముక్కలు చేస్తారట. దీనికి మేము সিদ্ধంగా ఉన్నాం, ইন্ডিয়ান ప్రభుత్వం সিদ্ধంగా ఉందని చెప్తున్నారు. তাহলে আমরাও সেইভাবে যুদ্ধের প্রস্তুতি নিয়ে ইনশাল্লাহ মাঠে নামবো। পশ্চিমবঙ্গ থেকে তারা যে সকল উগ্রবাদী আচরণের মাধ্যমে আমাদেরকে তাদের শক্তির জানান দিচ্ছে, আমরাও বাংলাদেশ থেকে একত্র হয়ে মুসলমানরা সবাই একসাথে হয়ে তারপর আমরা ভারতবর্ষকে আমাদের শক্তির জানান দিব। তারা যদি আমাদেরকে আঘাত করার কোনো পরিকল্পনা করে, আমাদের মুসলমানদের বাড়িঘর ভাঙচুর করার কোনো পরিকল্পনা করে, তাহলে আমরাও সেইভাবে যুদ্ধের প্রস্তুতি নিয়ে ইনশাল্লাহ মাঠে নামবো। అయితే ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాంటోడు ఓకే రైట్, ప్రస్తుతానికి మీ మాటలకి హడావిడి ఉంది, అంతా బాగానే ఉంది, కానీ అదే ప్రారంభమైన రోజున ఏం చేస్తాడు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జంజి, ప్రతి హిందువు, ఇక్కడ హిందువు అని కూడా కాదు, అప్పుడు నాకు తెలిసి భారతీయ ఆత్మ కలిగిన ముస్లిం, భారతీయ ఆత్మ కలిగినటువంటి క్రిస్టియన్ అయినా సరే భారతదేశాన్ని తీసుకెళ్ళి మరొక ఆఫ్ఘనిస్తాన్ లాగానో, మరొక సిరియా లాగానో, మరొక యెమెన్ లాగానో తయారు కావాలని కోరుకోడు. తలా ఒక్క కత్తి తీసుకుని భారతీయుడు కూడా ఎదురు తిరుగుతాడు. తిరిగినప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళని ముక్కలు చేయలేమా, పాకిస్తాన్ వాళ్ళని నరికి పారేయలేమా? మీ దేశాల్లోకి మేము రావట్లా, మీ బతుకు కుక్క బతుకు, పందుల బతుకులు, మీ బతుకులు అట్టా ఉండి మా బతుకులు మీ బతుకుల్లా చేస్తామంటే ఊరుకుంటామా? ప్రతి భారతీయుడు కర్ర కత్తి అక్కర్లా రాయి తీసుకు కొట్టే చచ్చిపోతారు బంగ్లాదేశ్. ఆ స్టేజ్ రాకుండా చూసుకోవాలి. ఇట్లా అది రెచ్చిపోయే కారు కోతలు కూసే పిచ్చి కుక్కలు.